అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రినే యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. అంటే ఇక్కడ దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమయ్యి ఇలా సెలవిస్తుందన్నమాట. అంటే దేవుడు ఎన్నో విషయాలను నాతానుకు చెప్తున్నాడన్నమాట దావీదు గారి గురించి. సో అందులో భాగంగా ఈ 13వ వచనం ఏం చెప్తున్నాడంటే, అంటే నాతానుకు చెప్తున్నాడు, నాతాను వెళ్ళి దావీదుకి చెప్పమని చెప్తున్నాడు అనమాట. అందులో వచ్చి దావీదు గారు వచ్చి దేవునికి ఒక మందిరం కట్టించాలనుకుంటాడనమాట. మందిరం కట్టించాలనుకున్నప్పుడు దేవుడు నాతానుకు ఆయన వాక్కు ప్రత్యక్షమై చెప్తున్నాడు అనమాట. ఏమంటే, నేను అతనికి తండ్రినే యుందును. అంటే ఎవరికి అంటే దావీదు గారు మందిరం కట్టడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. సో నీకు పుట్టబోయే కుమారులు ఉంటారు కదా, వారి ద్వారా నాకు మందిర నిర్మాణము జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అందులో చెప్తున్నాడు ఏమంటే, నీకు పుట్టబోయే కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనికి నేను తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవాళ్ళకి, అంటే దావీదు గారి కంటే ముందుగా ఉన్నవారికి ఆయన కృపను చూపకుండా మానేసినట్లు నేను చెయ్యను. అట్లా చేయకుండా నీ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు నేను నా కృపను చూపకుండా మానను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడేమంటే దావీదు గారికి ముందున్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఆయన కృపను చూపలేదంట. కానీ నేనైతే నీ కుమారుల పట్ల నేను నా కృపను చూపకుండా నేను మానివేయును, ఎల్లప్పుడూ నిత్యము నా కృపను చూపుతాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి నేను అతనికి తండ్రినై ఉంటాను. అంటే నీకు పుట్టబోయే కుమారుడు ఉన్నాడు కదా, అంటే సొలొమోను అనమాట, ఆయనకనమాట. అతనికి నేను తండ్రినై ఉంటాను, అతడు నా కుమారుడు అని చెప్పి దేవుడు ముందుగానే చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నువ్వు ఎలాంటి స్థితిలో అన్నా ఉండవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఉండొచ్చు. దేవుడు నీతో స్ట్రైట్గా ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు తండ్రినై ఉన్నాను, నువ్వు నా కుమారుడు కుమార్తెవు అని దేవుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి నిత్యము అంటే నీకు ముందుగా ఉన్న వాళ్ళకి నేను కృపను చూపలేదు, కానీ నీ విషయమే అట్లా కాదు, నేను నిత్యము కృప చూపుతాను. నువ్వు తప్పు చేసినావు, పాపం చేసినావు, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు, వద్దన్న పని అదే పదే చేస్తున్నావు, వద్దని చెప్పినా కూడా, ఎంత హెచ్చరించినా కూడా లెక్క చేయకుండా పదే పదే ఆ పాపంలో పడిపోతున్నావు, కావాలనే ఆ పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు, కావాలనే నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు, అయినా కూడా నీ పట్ల నేను కృప చూపుతున్నాను. కాబట్టి నేను కృప చూపడం ఎందుకు తెలుసా? నువ్వు నరకంలోకి పోకూడదని. నేను కృప చూపడం ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోకూడదని. నేను కృప చూపడం ఎందుకో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎంతమంది అయితే తెలిసే తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, మానేయండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నీ పట్ల కృప చూపకుండా నేను ఉండలేకపోతున్నాను అని దేవుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని మార్చుకోండి, ఇంకైనా మార్చుకోండి. వద్దు, అలా జీవించొద్దు. నీ పాత రోత జీవితాన్ని వదిలేసేయండి. దేవుడు చెప్తున్నాడు ఏమంటే, ఇక ముందు అంటే ఇంతవరకు నీ జీవితంలో ఏం జరిగిందో కానీ ఏదైనా జరిగిండొచ్చు, నువ్వు తెలిసే కూడా తప్పు చేస్తుండొచ్చు, కానీ నేను నీ ఎడల కృప చూపుతున్నాను. కాబట్టి ఇంకా వదిలేసేయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒకసారి నా వైపు తిరిగితే, నువ్వు ఒకసారి నీ తప్పుల పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టేస్తే, నా కోసం జీవిస్తే, ఖచ్చితంగా నేను నిన్ను ఉన్నత స్థితిలో పెట్టబోతున్నాను. నీ కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా. ప్రైజ్ ది లార్డ్. గొప్ప స్థితిలో పెడతా, ఉన్నత స్థితిలో పెడతా, వారే నాకు మందిరాలు కట్టిస్తారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ మాటలను బట్టి ఈ మాటలను సీరియస్గా తీసుకోండి. దేవుని మాటలను ఎప్పుడు కూడా మనము సీరియస్గానే తీసుకోవాలి, సిల్లిగా తీసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నా, ఎలాంటి పాపాలు చేస్తున్నా వదిలేసేయండి. దేవుడు మీ పట్ల కృప చూపుతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రములు తండ్రి, సర్వోన్నతుడ, సృష్టికర్త, ఘనమైన దేవాలు, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి నైనా మేము ఎన్నో తప్పులు చేసినప్పటికీ, ఎన్నో పాపాలు చేసినప్పటికీ కూడా నైనా మీ పట్ల నైనా ప్రభా మేము
లెక్క లేకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని బాహాటంగా సిలువేస్తున్నప్పటికి కూడా, మిమ్మల్ని అవమానపరుస్తున్నప్పటికి కూడా దేవా మిమ్మల్ని నాయనా యేసయ్యా ఎంతగానో బాధిస్తూ దుఃఖ పెడుతున్నప్పటికి కూడా తండ్రి, నేను నీ తండ్రిని, నువ్వు నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి నాయనా మమ్మల్ని హత్తుకుంటున్నందుకు స్తోత్రాలు దేవా. నాయనా మా ముందున్న వాళ్ళకి ఎట్లయినా కానీ మా పట్ల మాత్రం నిత్యము మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. అయినా నేను నీ పట్ల కృప చూపక మానను అని నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు అయ్యా, వందనాలు దేవా. ఇప్పుడే ప్రభా ఎన్నో రకాలుగా నేను తెలిసే నాయన ప్రభా మేము పాపం చేశాము, తెలిసే ఆ పాపాన్ని నాయన ప్రభా కంటిన్యూ చేస్తూ దేవా మిమ్మల్ని బాధించినందుకు క్షమించమని దేవా ఇప్పుడే ఈ క్షణం మేము డిసైడ్ చేసుకుంటున్నాం. ఈ తప్పుల పాపాలు ఇంక మీదట మేము చేయము తండ్రి, వీటిని విడిచిపెడుతున్నాం అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోమని దేవా, అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసి దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకోమని పశ్చాత్తాపండి. ఈ రీతిగా తండ్రి మా జీవితంలో మీరు కార్యం చేయమని ప్రతి ఒక్కరికి మారు మనసుని ఇవ్వమని సహాయం అందించమని, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని, కృప చూపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.